ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను దోస ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: అర కేజీ దోసకాయ తీసుకున్నాను నేను. అది చేదు లేకుండా చెక్ చేసుకున్నామండి. నాకు 2 కాయలు వచ్చాయి. వాటిని చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను అనమాట. మిగతా పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, 1 స్పూన్ పౌడర్గా పెట్టుకున్న ఆవపిండి, 1/2 స్పూన్ మెంతి పౌడరు తీసుకున్నాను. దానికి నువ్వుల నూనె అండి. ఏదైనా పచ్చడికి నువ్వుల నూనె శ్రేష్టం కదా. నువ్వుల నూనె తీసుకున్నాను. దోసకాయలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. దీంట్లో కొవ్వులు ఉండవు. ప్రోటీన్ 2% ఉంటుందన్నమాట. 62% కే విటమిన్ ఉంటుందని చెప్తారండి. ఏదైనా గాయాలైతే మనకి అవి కట్ అయినవి అవి తగ్గించడానికి ఉపయోగపడేది కే విటమిన్ అనమాట. అదేవిధంగా హై లెవెల్లో సి విటమిన్ ఉంటుంది. మిగతా మెగ్నీషియము ఇవన్నీ కూడా 10-15% మధ్యలో ఉంటాయన్నమాట. అటువంటి దోస ఆవకాయ మొదటి ముద్దలో 1 స్పూన్ వేసుకుని తిన్నామనుకోండి, ఆహా, స్వర్గం అన్నమాట. ఒకసారి ఇది చేసుకునే విధానం మొదలు పెడదాం. రుచికి తగినంత కారం అండి. నేనైతే దీనికి ఒక 2.5 స్పూన్స్ పడుతుందని వేస్తున్నాను. ఎక్కువైతే మళ్ళీ మనం తగ్గించలేము, కానీ తక్కువైతే వేసుకోవచ్చు కదా. ఏదైతే కారం వేసామో అందులో హాఫ్ క్వాంటిటీ అంటే 2 స్పూన్స్కి 1 స్పూన్ వరకు సాల్ట్ పడుతుందండి. సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక చిటికెడంతా పసుపు. ఆవపిండి అయితే నేను 1/2 స్పూను కచ్చా పచ్చాగా దంచుకున్నానండి. అది వేశాను. మిక్సీలో వేయలేదు, దీన్ని కలంలోనే దంచి పెట్టుకున్నాను అనమాట. మెంతి పౌడర్ కూడా ఒక్కొక్కసారి సేదు అనిపిస్తుంది. అందువల్ల కొంచెం ఒక చిటికెడంతా మాత్రం వేశాను అనమాట. ఇప్పుడు దీంట్లో మన తగినంత నిమ్మకాయ రసం అండి. నిమ్మరసం వల్లే మనకి దీంట్లో ఊట వస్తుంది. అందువల్ల నిమ్మరసం కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదన్నమాట. దోసకాయలోంచి కూడా కొద్దిగా జ్యూస్ వస్తుంది, కానీ నిమ్మరసంతో మనం ఎక్కువగా చేస్తాము. వీలైనంత వరకు ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకొని మనం గాజు గిన్నెలో కానీ గాజు బాటిల్లో కానీ ఇటువంటివి నిల్వ చేసుకుంటే మంచిదండి. లేదంటే మనకి అవి కొంచెం ఇది వాసన వస్తాయి, స్మెల్ వస్తాయి అన్నమాట. తర్వాత అది మంచిది కూడా కాదు, కెమికల్ రియాక్షన్ కూడా జరుగుతుందన్నమాట. ఇట్లా చూసినప్పుడు నాకు ఊట తక్కువగా అనిపించిందండి. అందువల్ల కొంచెం కొద్దిగా ఉప్పు కారం చేర్చుదాం అనుకుంటున్నాను. ఇదైతే ఊరనవసరం కూడా లేదండి. మిగతా ఆవకాయలాగా ఊరే అవసరం కూడా ఉండదన్నమాట. అనుకున్నాం కదా, సాల్ట్ ఎక్కువైనా మళ్ళీ ఇబ్బంది పడతాము. అందరూ కూడా డైట్లో ఉంటున్నారు కదా ఈ రోజుల్లో. ఆయిల్ కూడా నామకే వాస్తే కొంచెం నువ్వుల నూనె వేసుకుంటే, కావాలంటే అన్నం మీదైనా వేసుకోవచ్చండి, కానీ ఇందులో వచ్చిన టేస్ట్ కొంచెం బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, చూడగానే తినాలనిపిస్తుంది కదా. ఆహా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది లేడీసే చెయ్యాలని ఏమీ లేదండి, మన ఆత్మీయనేస్తాలారా మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో. దోసకాయలు తరుక్కోవడం, ఉప్పు కారం మనకి రుచికి సరిపడగా కలుపుకోవడం, ఎలాగ అందరి ఇళ్లలో ఉండే పదార్థాలే అన్నీ. ఇదండి మన దోసావకాయ. చక్కగా హాట్ సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంది కదండి. మామిడికాయ ఆవకాయ కంటే కూడా ముందుగానే ఈ దోసావకాయ టేస్ట్ చేద్దాం. వేడి వేడి అన్నంలో 2 స్పూన్లు నెయ్యి అయినా, లేదంటే ఈ నువ్వుల నూనెతో అయినా సరే తిన్నామనుకోండి, మొత్తం భోజనం కూడా దీంతో తినాలనిపిస్తుంది. అతి అనర్థదాయకం కదా, జాగ్రత్తగానే తినండి. విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం ఇవన్నీ కూడా మనకు అందుతాయి. పచ్చి దోసకాయ అంటే తినలేము కనుక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయటండి దీంట్లో. 0 కొలెస్ట్రాల్, ఫైబర్ కూడా ఉంటుంది. వాటర్ కూడా 90% వరకు ఉంటుందట వాటరు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై పికిల్, దోసా పికిల్. థ్యాంక్ యూ.